హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షన్ను ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా సరే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. సో, అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేది త్వరగా వస్తూ ఉంటాయి. మన షన్ను పాప డైలీ యాక్టివిటీస్ అండ్ తన డే టు డే మూవ్‌మెంట్స్, బేబీ ఫుడ్ రెసిపీస్ ఇలాగ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. సో, వెంటనే బెల్ ఐకాన్ అయితే కన్ఫర్మ్‌గా క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు బర్త్‌డే పిక్స్ అయితే కొన్ని పోస్ట్ చేశానండి. ఎవరైనా గనక చూడకపోతే గనక వెంటనే చూడండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. కన్ఫర్మ్‌గా ఒకసారి చెక్ చేయండి. అండ్ మేము మన షన్ను పాపకి ఫోటో షూట్ అనేది మేమెక్కడ ఔట్‌డోర్ అయితే ప్లాన్ చేసుకోలేదండి. నార్మల్‌గా ఇండోరే ప్లాన్ చేసుకున్నాము. సో, మాకు అసలు యాక్చువల్‌గా ఇదేంటంటే మేము మన షన్ను పాప బర్త్‌డే టైంకి బాగా రైనీ సీజన్ ఒకటయిపోయింది. బాగా ఫ్లడ్స్ అని అన్నారు. సో, అందుకని చెప్పి కంటిన్యూ‌గా రెయిన్స్ అనేది వస్తూనే ఉన్నాయి. సో, అందుకని చెప్పి మేమెక్కడ బయటకైతే ఎక్కడ ప్లాన్ చేసుకోలేదండి. సో, డైరెక్ట్‌గా మేముంటున్న ప్లేస్ నుంచి మా అత్తయ్య గారి వాళ్ళ హౌస్‌కైతే వచ్చేసాము. సో, అప్పుడు కూడా మాకు బాగా హెవీ రెయిన్స్. సో, అలాగే వచ్చేసాము. సో, మాకెక్కువ టైం కూడా లేదు. అన్ని పిక్స్ మేము నేచురల్‌గానే తీయించుకున్నామండి. ఎక్కడ ఆర్టిఫిషియల్ గాని, లేకపోతే ఎక్కడ థీమ్స్ గాని అట్లాగేం పెట్టించుకోలేదు. నార్మల్‌గాని నేచురల్ థీమ్‌తోనే నేచురల్‌గాని అగ్రికల్చర్ ల్యాండ్స్‌లోనే అట్లాగా తీయించుకున్నాము. మేము ఆ రోజు లక్కీ అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే అసల రెయిన్ అయితే ఆ రోజు లేదు. బాగా ఎండైతే వచ్చేసింది. చాలా టూ హీట్ అనిపించింది మాకు ఆ రోజు. మేమైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మాకు నేచర్ కూడా ఇంత సపోర్ట్ చేస్తుంది అని చెప్పి. ఇట్లా ముందు రోజంతా మేము ఒకటే అనుకున్నాము. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వర్షం వస్తే పర్లేదు. సో, ఫంక్షన్‌లో మాత్రం అసలు వర్షం అనేది రాకూడదు అని చెప్పి అనుకుంటూనే ఉన్నాము. కానీ మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది నేచర్ కూడాని. మార్నింగ్ నుంచి అసలు ఈవినింగ్ వరకు మాకు ఎటువంటి రెయిన్ లేదు కానీ ఈవినింగ్ 7 తర్వాత స్టార్ట్ అయిందండి రెయిన్. అసలు బీభత్సం వన్ డే మొత్తం ఫుల్‌గా వస్తూనే ఉంది. మొత్తం మేము హడావిడిగా చేయించేసుకున్నామండి. సో, మేమంటూ ఏమి డ్రెసెస్ అయితే ఏమి అవుట్‌ఫిట్స్ ఏమి చేంజ్ చేసుకోలేదు. మనం ఓన్లీ పాపకి మాత్రమే ఇలాగా ఫాస్ట్‌గా చేంజ్ చేసాము. అండ్ మీరు చూస్తూనే ఉన్నారు కదా! సో, మా అయి మాత్రం జస్ట్ అట్లా 2 పెయిర్స్‌లోనే ఉంటాము. నేను మా హస్బెండ్. సో, పాపయి మాత్రం బానే చేయించాము. సో, నేనైతే హ్యాపీ అండి. సో, నాకైతే అసలా ఇంక నేను అనుకున్నాను ఫిక్స్ అయిపోయాను. లైక్ బర్త్‌డే జరగదు. సో, నాకు ఈ క్లైమేట్ ఇలా ఉంది. సో, బర్త్‌డేకి చాలా డిసప్పాయింట్ అయిపోతాం మేము అని చెప్పి చాలా అనుకున్నాం. అండ్ పాప కూడాని చాలా టైర్డ్ అయిపోతుందేమో, అసలు సపోర్ట్ చేయదేమో పాప అని కూడా అనుకున్నాము. కానీ మన షన్ను పాప ఎప్పుడు నేను ఏం ఆలోచించుకున్నా మన షన్ను బేబీ గురించి అయి మొత్తం అపోజిట్ అవుతున్నాయి. ఎందుకంటే అసలు తను బర్త్‌డేకి సపోర్ట్ చేస్తుందని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ తను చాలా సపోర్ట్ చేసింది. అంటే మార్నింగ్ రిలేటివ్స్ అందరూ వచ్చినప్పుడు కొంచెం పేచి పెట్టింది. లైక్ ఒక్కసారిగా అంతమంది క్రౌడ్‌ని చూసేసరికి. కానీ తర్వాత తను నార్మల్ అయిపోయింది. జస్ట్ ఒక 1 ½ అవర్‌లోని. తర్వాత తనని మేము ఔట్‌డోర్ ఫోటో షూట్‌కని చెప్పి నార్మల్‌గానే బయటికి తీసుకెళ్ళామనమాట. రివర్స్ దగ్గరికి అట్లా తీసుకెళ్ళాము. అక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. ఒకసారి మీరే చూడండి ఈ ఫోటోస్ అన్నీని. సో, మన చందు పాప ఎలా ఉంది? ఏంటి? అండ్ మా ఫోటోస్ ఎలా ఉన్నాయి? అని చెప్పి ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి. చూసిన తర్వాత మాకు కామెంట్ చేయండి. ఫోటోస్ ఎలా వచ్చాయి? ఏంటి? అని చెప్పి. మన షన్ను బేబీ ఎలా సపోర్ట్ చేసిందనుకుంటున్నారు? ఏంటి అనేది కూడా మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు పిల్లలు చాలా అంటే చాలా పేచి పెడుతూ ఉంటారు. సో, అలాంటి టైంలో మనం మాత్రం పిల్లలు పక్కనే ఉండాలి. ఎటువంటి పనులున్నా సరే అవన్నీ మనం హోల్డ్ చేసేసుకోవాలి. సో, ఎలాంటి పనులున్నా సరే ముందే మనం పెట్టుకోవాలనమాట. లైక్ ముందే చేసేసుకోవాలి. ఫస్ట్ బేబీస్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనం బేబీస్ పనులు మాత్రమే చూసుకోవాలి. అండ్ నేను పాపకి ఏమేమి వేయాలి ఫ్రాక్స్ గానీ, లేకపోతే డ్రెసెస్ గానీ ఏమైనా సరే ముందు రోజే పక్కకు తీసుకున్నాను. లైక్ పక్కకు పెట్టేసుకున్నాను. లైక్ ఏ సెట్ మీదకి ఏంటి అని చెప్పి మొత్తం సెట్ మొత్తం అలా పక్కకు పెట్టుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్‌లో ప్యాక్ చేసుకున్నాను. లైక్ ఒకవేళ గనక ఇప్పుడు మనం క్రోన్ తీసుకున్నామనుకోండి దాని మీదకి సాక్సెస్ కావాలి అండ్ గ్లౌజెస్ కావాలి బేబీస్‌కి. సో, ఇలా ఉంటాయి కదా! సో, మళ్ళీ అవన్నీ ఒకే దాంట్లో ఈ వీడియో ఇంతేనండి. ఒకవేళ గనక ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.